అసలు ఎవరు వాళ్ళు? బావని ఎందుకు చంపాలనుకున్నారు? అంతకు ముందేమో పులివేషంలో వచ్చారు, ఇప్పుడేమో పంతులు గారి శిష్యుల్లో వచ్చారు. అసలు బావని చంపితే వాళ్ళకేం వస్తుంది? ఖచ్చితంగా వీళ్ల వెనకాల ఎవరో ఉన్నారమ్మా. కావాలనే ఎవరో ఇదంతా జరిపిస్తున్నారనిపిస్తుంది. లేదంటే ఆ పంతులు గారికి శిష్యులాగా వచ్చిన వాళ్ళు ఇల్లంతా ఎందుకు వెతికినట్టు? నీ పేరు మీదున్న ఆస్తి డాక్యుమెంట్స్ ఎందుకు తీసినట్టు? ఏ చిట్టి, ఇప్పుడు మిస్ అయింది అనుకుంటున్నావేమో. 24 గంటల్లో మళ్ళీ వస్తా. మర్యాదగా ఆస్తులన్నీ నాకు ఇచ్చావా? సరే సరే, లేదా నీ మొగుడు ప్రాణాలు తీస్తాం. బాబాయ్, ఇప్పుడు గుర్తొచ్చింది. ఎవరు నాకు తెలియదు కానీ నా పేరు మీదున్న ఆస్తి మొత్తం ఆడి పేరు మీద రాసేమని ఎంట పడుతున్నాడు. నేను రాయను అంటే ఎవరిని ఒకరిని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. బహుశా ఇదంతా ఆడేసేస్తున్నాడని నాకు అనిపిస్తోంది. అవునమ్మా, వాడెవడో వెతికి పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే తప్ప మీరు సేఫ్ గా ఉండలేరు. నువ్వు కాల్చేదేదో వాడి గుండెల్లో కాల్చాల్సింది. అనవసరంగా కాలు మీద కాల్చావు, అందుకే వాడు తప్పించుకు పారిపోయాడు. అమ్మా, నిజానిజాలేంటో తెలియకుండా ఒక మనిషిని చంపడం నేరమమ్మా. అందుకే వాడి కాలు మీద కాల్చాను. డాక్టర్ గారు, మా నాన్నకి ఎలా ఉంది? మీరు చెప్పినట్టుగా ఆ పొగలో కెమికల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆయన కళ్ళు దెబ్బతిన్నాయి. వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే ఆయనకి శాశ్వతంగా కళ్ళు పోతాయి. జీవితంలో చూడలేరు. లేదు డాక్టర్, లేదు. ఎన్ని ఆపరేషన్ జరిపించండి, మా నాన్నకి కళ్ళు రావాలి, మళ్ళీ లోకాన్ని ఆయన చూడాలి. అవును డాక్టర్ గారు, ఎలాగైతే సరే మా నాన్న కళ్ళు రావాలి. ఎన్న ఆపరేషన్ జరిపించండి. అలాగే అలాగే, ఆపరేషన్కి 5.5 లక్షలు ఖర్చు అవుతుంది. మీరు వెళ్ళి వెంటనే కౌంటర్లో డబ్బులు కట్టరండి. ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను. 5.5 లక్షలా? అవునమ్మా. అంతకు ముందు 4 లక్షలే అన్నారు. అది ఎప్పుడమ్మా? పోయిన సంవత్సరం. మీరిప్పుడు వచ్చారు. అప్పటికి ఇప్పటికీ రేట్లు మారవా? వెళ్ళి డబ్బులు కట్టేసరండి, ఆపరేషన్ మొదలు పెడతాం. అయితే 2 లక్షలంటే ఇప్పటికిప్పుడు ఎలా తెస్తామమ్మా? అయ్యో బాబోయ్, 1,2 లక్షలు అంటే కష్టపడి ఏదో చేయొచ్చు. 5.5 లక్షలు అంటే ఎక్కడి నుంచి తెస్తామే? అంటే నాన్నకి సూపరాదా? నాన్న ఎప్పటికీ చూడలేడా? లేదు, నాన్నకి సూపు రావాలి. మా నాన్న మళ్ళీ లోకాన్ని చూడాలి. అవసరమైతే నా ప్రాణాలు ఇస్తాను, అంతేగాని నాన్నకి మాత్రం సూపు తప్పిస్తాను. చిట్టమ్మా, ఎందుకంత కంగారు పడిపోతావు? ఆ కాంతం ఆస్తులన్నీ నీ పేరు మీద కదా ఉన్నాయి. వాటిలో ఏదో కాస్త అమ్మే. ఆ డబ్బుతో మీ నాన్నకు ఆపరేషన్ చేయించు. దానికి అది కాంతమ్మ ఆస్తి కాదు, ఎవరో జనాల సొమ్ము. మా కాంతమ్మ
లాక్కుంది. ఎవరి దగ్గరైతే కాంతమ్మ ఆస్తుల్ని లాక్కుందో ఆ ఆస్తులన్నీ వాళ్ళకి దక్కడమే న్యాయం. కాదని నేను నమ్ముకుంటే కాంతమ్మకి నాకు తేడా లేదు బాబాయ్. ఇప్పటిదాకా ఆవిడ ఒక్కతే నేరస్తురాలిగా మిగిలిపోయింది. ఆ ఆస్తులు నమ్ముకుంటే నేను కూడా నేరస్తురాలు అవుతాను. నా ప్రాణాలు పోయినా పరాయాళ్ళ ఆస్తి మాత్రం పైసా కూడా ముట్టుకోను బాబాయ్. అవతల కన్న తండ్రి చూపు శాశ్వతంగా పోతుంటే ఎంతమందిని ముంచైనా సరే, ఎన్ని మోసాలు చేసైనా సరే డబ్బు సంపాదించాలి అనుకునే ఈ రోజుల్లో పరాయి సొమ్ము పాము లాంటిదని సొంత అత్త సొమ్మునే వద్దన్నావు చూసావా? అక్కడే నీ వ్యక్తిత్వం ఏంటో, నీ గుణమేంటో అర్థమవుతోందమ్మా. మీ నాన్న కంటి ఆపరేషన్ గురించి నువ్వేం టెన్షన్ పడకు. దానికి కావలసిన డబ్బు నేనిస్తాను. బాబాయ్ అవునమ్మా, ఈ సాయం నేనైతే కుటుంబరావు మీద ప్రేమతో చేయట్లేదు, నీ మీదున్న ప్రేమతో చేస్తున్నాను. నీ కళ్ళలో కనపడే కన్నీళ్లు చూడలేక చేస్తున్నాను. బాబాయ్ చిట్టమ్మా, బాబాయ్ ఏ జన్మ రుణబంధమో బాబాయ్. నువ్వు నాకు బాబాయ్ కాకపోయినా సొంత బాబాయ్లా ఉండి నాకు నీడలా ఉండి నన్ను కాపాడుతున్నావు. నీ రుణం ఏ జన్మకి కాదు బాబాయ్, ఏ జన్మకి తీర్చుకోలేను. నీ మంచి మనసుకు నేనేంటమ్మా, సాక్షాత్తు ఆ దేవుడే వచ్చి సాయం చేస్తాడు. ఆ దేవుడు మీరే బాబాయ్. ఎలాగలమ్మా నాన్నని కాపాడండి, మీకు కాలట్టుకుంటారు. అయ్యో లేవయ్యా. అయ్యో కోకిలమ్మ, ఏంటిది కోకిలమ్మ? థ్యాంక్ యూ Thank you. సార్. డాక్టర్ గారు, మా నాన్నకి ఎలా ఉంది? డోంట్ వరీ అమ్మా, ఆపరేషన్ సక్సెస్. ఒక 15 రోజుల్లో మీ ఆయనకి మంచి చూపు వచ్చేస్తుంది. చాలా సంతోషం. మేము మా నాన్నని చూడొచ్చు డాక్టర్ గారు? చూడొచ్చమ్మా. పద బావా. పదమ్మా. నాన్న నాన్న
నానా నానా నువ్వేం భయపడకు నానా, నీకు సోప్ వచ్చేస్తుందని డాక్టర్ గారు చెప్పారు. 15 రోజుల్లో నువ్వు మామూలు మనిషి అవుతా ఉంటా. ప్లీజ్ అండి, ఆయన ఇంకా స్పృహలోకి రాలేదు, దయచేసి డిస్టర్బ్ చేయకండి. అలాగే చిట్టమ్మా, మీ నాన్నగారిని ఎక్కువగా డిస్టర్బ్ చేయకూడదు. అలాగే బాబా. బాబాయ్ ఇదంతా నీ సెలవే బాబాయ్. నువ్వు కనుక డబ్బులు కట్టుండకపోతే మా నాన్నకి ఆపరేషన్ జరగండేది కాదు. ఆయన శాశ్వతంగా కొట్టుడైపోయినవాడు. ఇదంతా నీ వల్లే బాబాయ్. నువ్వు మా దేవుడివి, దేవుడివి. ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేము. అవును వీరనారాయణ గారు, ఆనాడు మీ ఇంట్లో మా అందరికీ పనులిచ్చి ఆదుకున్నారు. ఈనాడు కుటుంబరావుకి ఆపరేషన్ చేయించి ఆయన జీవితంలో వెలుగులు నింపారు. నిజంగా మీరు గ్రేట్ బాబు. ఏటి బాబాయ్, ఏటైంది? ఇంతమంది జీవితాల్లో ఆనందం చూడగలుగుతున్నానమ్మా. కానీ ఇదిగో నా పక్కన నిలబడుందే మా అమ్మ కళ్ళల్లో ఆనందం చూడలేకపోతున్నాను. నేను ఇంతమందికి సహాయం చేస్తున్నాను, కానీ ఆ దేవుడెందుకో నాకు సహాయం చేయట్లేదని కాస్త బాధగా ఉందమ్మా. బాబాయ్ మీలాంటి మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది బాబాయ్. నానమ్మా నీ బాధ ఏంటో చెప్పు, నా వల్ల అయితే నేను తీరుస్తానమ్మా. నిజంగానా? నా బాధ నువ్వు తీరుస్తావా? అలాగని మాటివ్వు. నేను నీకు మాటిస్తున్నాను నానమ్మా. నేను కనుక చేయగలిగితే, నేను కనుక నీ బాధని పోగొట్టగలిగితే ఏం చేసినా సరే నీ బాధని నేను పోగొడతాను. నీ కళ్ళల్లో బాబాయ్ ఆనందం చూసేలా చేస్తాను. అయితే మాకిచ్చిన మాట కట్టుబడి మా వారసురాలుగా నటించడానికి ఒప్పుకోమ్మా. ఏటి నానమ్మా, మీ వారసురాలుగా నటించడానికి నేను ఒప్పుకోవాలా? అవునమ్మా, ఆ ట్రస్ట్ వాళ్ళు నాకిచ్చిన గడువు కేవలం 2 రోజులు మాత్రమే ఉందమ్మా. ఆ 2 రోజుల్లోగా మా వారసురాల్ని తీసుకురాకపోతే ఆస్తి మొత్తం ట్రస్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుందమ్మా. అదే జరిగితే ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు ఆల్రెడీ చెప్పాను. నువ్వు మాకు ఏదైనా చెయ్యాలనుకున్నా, నిజంగా నానమ్మ కళ్ళలో ఆనందం చూడాలని నువ్వు కోరుకున్నా, మా వారసురాలిగా నటించడానికి ఒప్పుకోమ్మా. అవును చిట్టమ్మా, నీకింత సహాయం చేసిన వాళ్ళకి తిరిగి నువ్వు సహాయం చేస్తానే. దాన్ని మానవత్వం అంటారు. వాళ్ళు చేసిన సాయానికి మనం రుణం తీర్చుకోవాలంటే ఒక్కటే మార్గం, తిరిగి సాయం చేయాలి. వాళ్ళు అడిగిన దానికి ఒప్పేసుకో చిట్టమ్మా. అలాగే బావా, నేను మనిషిని. బాబాయ్ దేవుళ్ళ వచ్చి ఆదుకున్న తర్వాత ఆ దేవుడికి మంచిగా సాయం చేయడం నా ధర్మం. సరే బాబాయ్, మీకు నేను మాటిస్తున్నాను. మీరు కోరుకున్నట్టుగానే మీ వైష్ణవి దేవుళ్ళ నేను నటిస్తాను. మీ ఆస్తులోంచి సిల్లి గవ్వ కూడా పోకుండా నేను కాపాడుతాను. అలాగని ఈ
ఒసే నీలు, ఇదేంటే ఆ కుటుంబరావు కళ్ళు పోవడమేంటి, వైష్ణవీదేవి స్థానంలోకి చిట్టమ్మ వెళ్ళడమేంటి? కొంపదీసి అక్కడికెళ్ళాక చిట్టమ్మే వైష్ణవీదేవని తెలిసిపోయిందనుకో, మనకి మూడినట్టే. అలా ఎలా తెలుస్తుందమ్మా? తెలిస్తే మాత్రం మనం కలవనిస్తామా ఏంటి? నిజం తెలియకుండా ఆపడానికి మనం ఉన్నాం కదా. నీ బొంద. మనం చిట్టమ్మతో అక్కడికెళ్తేనే కదా ఆపడానికి. మనల్ని ఎవ్వరూ పిలవలేదుగా. అది నిజమేనమ్మా. మరి పిలవకపోతే ఏంటమ్మా, పిలిచేలా నేను చేస్తాను చూడు. వీరనారాయణ గారు, మా చిట్టమ్మ లేకుండా మేము ఉండలేమండి. మా చిట్టమ్మ ఎక్కడుంటే మేము అక్కడే ఉంటామండి. దాందే ఉందమ్మా, చిట్టెమ్మతో పాటు మీ అందరూ కూడా రండి, అందరం కలిసే వెళదాం. చాలా సంతోషం అండి. చిట్టమ్మా, ఒక్క నిమిషం ఇలా రా. ఏటత్తా? రా, ఒక్క నిమిషం. నువ్వు పెట్టిన గడువు ఇంకా ఒక్కరోజే ఉందమ్మా. నా ఆస్తులు నాకిచ్చేయమ్మా. ఇద్దామని అనుకున్నాను కాంతమత్త, కానీ నువ్వెవరితోనో చేతులు కలిపి ఆస్తి నా దగ్గర నుంచి కొట్టాలని చూసావని నాకు అనుమానం వచ్చింది. నేనా? అవును కాంతమత్త, నాకు తెలిసి పులి వేషంలో వచ్చింది, ఆ తర్వాత సాధు వేషంలో వచ్చింది నువ్వు పంపిన మనుషులే. అందుకే అల్లు ఆస్తి కాగితాల కోసం ఎతికారు. నువ్వు పూర్తిగా మారావని నేను నమ్మేంత వరకు ఆ ఆస్తి కాగితాలు నీకు సచ్చినయ్యను. అంటే మాట తప్పుతావా? ఏ, నాకిచ్చిన మాటని నువ్వు తప్పగలేంది, నీకిచ్చిన మాటని నేను తప్పకూడదా? నీకిచ్చిన మాటని నేను నిలబెట్టుకున్నానుగా. ఏది, ఇంకొక రోజు గడువు ఉంది కదా. ఇప్పుడు నిజం చెప్పు, ఆ డాక్యుమెంట్స్ కొట్టేయడానికి నువ్వు మనుషుల్ని ఏర్పాటు చేసావా లేదా? అది అంటే నిజం చెప్పు కాంతమత్త. అవును, నేనే పంపించాను. చాలా చాలు కదా, నిజాలు నీ నోటితో నువ్వే ఒప్పుకున్నావు. వీరనారాయణ బాబాయ్ ఊరు నుంచి ఇక్కడికి తిరిగొచ్చేంత వరకు ఆస్తులు నా దగ్గరే ఉంటాయి. ఇక్కడికి వచ్చేలోపు నువ్వు నిజాయితీగా ఉన్నావు అని నేను నమ్మితే నీ ఆస్తి పేపర్లు నీకు ఖచ్చితంగా ఇచ్చేస్తాను. కాదు అని నువ్వు మళ్ళీ తిక్క పనులు చేసావనుకో, ఈసారి ఆస్తి అనాథ శరణాలయానికి రాసిచ్చేస్తాను. అంత పని చేయకమ్మా, నేను నిజాయితీగానే ఉంటాను. సరే, ఊరిలో తిరిగొచ్చేదాకా చూస్తాను కదా ఏమాత్రం నిజాయితీగా ఉంటావో అని. దేవుడా, ఇదెక్కడ పరీక్ష స్వామి? కష్టమైనా సరే 15 రోజుల పాటు నిజాలు చెప్తే చిట్టమ్మ నాకిచ్చే బహుమతి ఇదా? అమ్మా, నువ్వేం బాధపడకమ్మా. ఇక నుంచి ఆస్తి కొట్టేసి నీ చేతిలో పెట్టేంత వరకు ఈ నీలాంబరి నిద్రపోదు, ఆ చిట్టమ్మనే నిద్రపోనివ్వదు. ఇదే నా శపథం. మన వీరనారాయణ గారు వైష్ణవీదేవిని తీసుకొని బయలుదేరారేంటే? అవును, బయలుదేరారు పిన్ని. ఆ తల్లిని చిన్నప్పుడెప్పుడో చూసాం, మళ్ళీ ఇన్నాళ్ళకి చూడబోతున్నాం. ఆ తల్లి ఈ ఊర్లో అడుగు పెట్టాలి, ఈ ఊరికి పట్టిన పీడ వదిలిపోవాలి. గట్టిగా మాట్లాడుకు, శ్మశానం పక్కనే ఉంది. అవునే, ఆ విషయమే మర్చిపోయాను. అదిగో అదిగో వైష్ణవీదేవి వచ్చేసి